మూడేళ్ల చిన్నారిని అత్యాచారం చేస్తే స్పందించిన రాజకీయ నాయకులు. మరో అనంతపురంలో ఇంటర్మీడియట్ చదువుతున్న గిరిజన బాలికపై అత్యాచారం చేసి కాల్చి బూడిద చేసిన ఘటనపై కనికరించని రాజకీయ నాయకులు అమరావతిని దూషించిన కేసులో మాత్రం రోడ్డెక్కి నినదించడాన్ని ఏ విధంగా చూడాలో ఆత్మవిమర్శ చేసుకోవాల్సిందిగా పిలుపునిస్తా ఉన్నాం. అయ్యా, మీకు మైనర్ బాలికలు మాన ప్రాణాలు లెక్కలోకి రావా అని అడుగుతా ఉన్నాం. మీకు గిరిజన మహిళ ఒక మహిళ కాదా? 3 ఏళ్ల మైనర్ బాలిక కాదా? వాళ్ళకి భౌతికంగా అత్యాచారం చేసి మాన ప్రాణాలను దోచేస్తే అది మీకు ఘోరంగా అనిపించలేదా అని మిమ్మల్ని నిలదీస్తూ ఉన్నాం. అమరావతిని దూషించడం మేము కూడా సమర్థించాం. కానీ ఇదే బాధ ఆ మైనర్ బాలికల ప్రాణాల విషయంలో మీరు ఎందుకు చూపించలేదయ్యా? ఇదే బాధ, ఇదే ఉత్సాహం మీరు రోడ్లెక్కి ఎందుకు ఆ రోజు నినదించలేదయ్యా? అధికార పార్టీ నాయకులారా, ప్రతిపక్ష రాజకీయ నాయకులారా, మీకు గిరిజన మహిళలు, ఎస్సీ ఎస్టీ మహిళలు, మైనర్ మహిళలు మీకు వారి మానాలు ప్రాణాలుగా కనిపించవా? వారి గాయాలు మీకు బాధగా అనిపించదా? మీ రాజకీయాల కోసం అమరావతి రాజధానిపై జరిగిన వ్యాఖ్యలకు ఎస్సీ ఎస్టీ కేసును కట్టి మీ యొక్క రాజకీయ పగ తీర్చుకోవడానికి ఎస్సీ ఎస్టీ అత్యాచార చట్టం కావాలా? అధికారం ఇచ్చిన కుక్క బుద్ధి ఎందుకు పోవడం లేదు? ప్రతిపక్షంలో ఉన్న నిష్పక్షపాతంగా ఎందుకు స్పందించడం లేదు? మనుషులంతా సమానం కాదా? మీకు ఓసీ అగ్రవర్ణాలు 10 ఓట్లు వేస్తే ఎస్సీలు మాత్రం 1 ఓటు వేస్తారా? అందరూ 1 ఓటేగా వేసేది. అందరి ఓటు వాల్యూ ఒకటే కదా. మా బిడ్డల మాన ప్రాణాలకి ఎందుకు లేదు వాల్యూ? మేము మమ్మల్ని కులం పేరుతో దూషిస్తేనో, మమ్మల్ని అవమానకరంగా తిట్టి బాధిస్తేనో, మా రక్త మాంసాలు వచ్చేలాగా మమ్మల్ని గాయపరిస్తేనో స్టేషన్కి వెళ్తే ఒక కేసు కట్టరే. అమరావతిని ఒక దూషణ మాట అన్నందుకు వెంటనే ఎస్సీ ఎస్టీ అత్యాచార చట్టం కింద కేసు కట్టి అవతల వాడు ఎంత పలుకుబడిగల నాయకుడైనా సరే ఇతర రాష్ట్రాల నుంచి కూడా పోలీసులను తీసుకొచ్చి అరెస్ట్ చేసినటువంటి న్యాయ వ్యవస్థ, పోలీసు వ్యవస్థ మరి మా యొక్క బలహీన వర్గాల పట్ల మీ స్పందన ఎందుకయ్యా ఆ తీరులో ఉంది? ఈ సామాన్యుల ప్రశ్నలకి సమాధానం చెప్పగలరా మీరు? ఈ రాజకీయ పార్టీలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ లుచ్చా లంగాగాళ్ళకి కూడా మేము ఒకటి చెప్పదలుచుకున్నాం. మీ రాజకీయ పార్టీ నాయకుల్ని దూషిస్తే మీరు స్పందించే తీరు, మీ కులాలపై వచ్చిన దుర్ఘటనలకు కూడా స్పందిస్తే మీరు మనుషులుగా పిలువబడతారు, లేదంటే మీరు పశువులుగానే మా దృష్టిలో మిగిలిపోతారని చెప్పి ఆ రాజకీయ పార్టీలో పనిచేస్తున్న బడుగు బలహీన వర్గాల నేతలను కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం.